పట్టణానికి చెందిన రాజకీయ ప్రముఖుడు రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు 107వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయన వ్యక్తిత్వాన్ని, గుణగణాలను స్మరించుకున్నారు. రాజకీయాల్లో విలువలను పాటిస్తూ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపిన రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత యడ్లపాటి వెంకట్రావు 107వ జయంతిని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. గాంధీనగర్లోని యడ్లపాటి వెంకట్రావు నివాసంలో ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు, అభిమానులు పూలమాలలు సమర్పించారు, శ్రద్ధాంజలి ఘటించారు. న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించిన యడ్లపాటి ఆచార్య రంగాజీ అనుచరుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించిన యడ్లపాటి అన్ని పదవుల్లోనూ రాణించినట్లు చెప్పారు. వ్యక్తిగా విలువలను పాటించడమే కాకుండా రాజకీయాల్లోనూ నిబద్ధతతో ఆదర్శంగా గడిపారని నివాళి అర్పించారు. కార్యక్రమంలో దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సాంబిరెడ్డి, విఎస్కే ప్రసాద్, మైనేని మురళీకృష్ణ, కాట్రగడ్డ ప్రసాద్, సుంకర హరికృష్ణ, శాఖమూరి కిషోర్, ఆచంటి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ విశ్రాంత డిఈ కల్లూరి రమేష్, ఏఈ ఇడ్పుగండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏంటి పెద్ద ఆయన పని అని చెప్పి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఎంతో అభిమానంగా, ఆత్మీయంగా ఉండేది. అదే 3 తరాల రాజకీయాల్లో ఆయన మరి ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా, మరి శాసనసభ్యునిగా ఎన్నో మరి పదవులు చేసి మరి అందరి మన్ననలు పొంది ఎవరిని నొప్పించకుండా మరి ఇంతకాలం రాజకీయాల్లో ఆయన పేరు ప్రతిష్టలు ఉన్నాయంటే నిజంగా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి మంచి మనిషి మరి ఈరోజు ఆయన 107వ జన్మదినం జరుపుకోవటం మరి ఆయన చాలా సంతోషం. మరి ఆయన చనిపోవటం అందరికీ బాధాకరం. అలాంటి మంచి మనిషి మరి ఆయన కుటుంబానికి కూడా మరి ఘన నివాళులర్పిస్తూ ఇలాంటి మంచి మనిషిని రాజకీయాల్లో మరలా చూస్తామా చూడడం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి అలాంటి వ్యక్తికి ఘనమైన నివాళులు, జోహార్లు అర్పిస్తూ 25-30 సంవత్సరాల నుంచి కూడా డిసెంబర్ 16 వస్తే ఒక పండుగ దినంగా జరుపుకునేవాళ్ళం. మొత్తం అందరూ ఈ తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా గుంటూరు, పల్నాడు నుంచి కూడా యడ్లపాటి వెంకటరావు గారిని కలిసి మరి వారి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవాళ్ళం. మరి అలాంటి వ్యక్తి 107 సంవత్సరాలు పరిపూర్ణ ఆయుష్తో దాదాపు 103 సంవత్సరాలు జీవించి ఒక నైతిక విలువల్ని, మంచి విలువల్ని, ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలని మా అందరికీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కూడా అందించినటువంటి సందర్భం. ఇంతకుముందు పెద్దలు సామిరెడ్డి గారు చెప్పినట్టు, సామిరెడ్డి గారు, నేను, మురళి మేమందరం కూడా ఎప్పుడు ఆయనంటే ఉండేవాళ్ళం. ఆయన దగ్గర నేర్చుకున్న కొన్ని వాక్యాలు అటు మహాకవి శ్రీశ్రీ గారిని గురించి కానివ్వండి, గుర్రం జాషువా గారిని గురించి కానివ్వండి, సూత పురాణం రాసినటువంటి మన త్రిపురేని రామస్వామి చౌదరి గారిని గురించి కానివ్వండి, ఎన్నో విషయాలు ఆయన దగ్గర తెలుసుకున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నేను దగ్గర అవ్వటానికి కూడా యడ్లపాటి వెంకటరావు గారే. ప్రప్రదంగా 94 ఎలక్షన్ల ముందల నన్ను బాబు గారి ఇంటికి స్వయంగా తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారు. యడ్లపాటి వెంకటరావు గారుతో మా కుటుంబానికి మాకు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. యడ్లపాటి వెంకటరావు గారు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా 2 సార్లు గెలవటం జరిగింది వేమూరు కాన్స్టిట్యున్సీ నుంచి. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం, తర్వాత మంత్రిగా కూడా, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఆయన మరి చేయటం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చినాక తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేయటం, తర్వాత రాజ్యసభ మెంబర్గా, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా, మరి పోలిట్ బ్యూరో సభ్యుడిగా, మరి తెలుగుదేశం పార్టీలో అనేక పదవుల్ని అనుభవించారు. మరి ఎక్కడ కూడా ఇంత సుదీర్ఘమైన రాజకీయంలో ఆయన ఎక్కడ కూడా ఒక్క చిన్న మచ్చ కూడా, ఎక్కడ కూడా వివాదాలకి మెడంగా ఉండేటువంటి పెద్ద ఆయన. మరి అలాంటి మంచి మనుషులు ఇవాళ మేము రాజకీయాల్లో సామిరెడ్డి గారు కానీ మేము కానీ ఇవాళ రాజకీయాల్లో ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి అండదండలు, ఆయన పూర్తి సహకారం.